హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కోరల్ డ్రా 2025 లేటెస్ట్ వర్షన్. ఇది వెక్టార్ బేస్డ్ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం డిజైన్ చేసి మనం ఏమైతే ఐకాన్స్ కానీ డిజైన్ చేసుకోవచ్చు, లోగోస్ అండ్ ఫ్లయర్స్, పోస్టర్స్, ఇంకా సోషల్ మీడియా బ్యానర్స్, ఇంకా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మనము దీన్ని ఎలా స్టార్ట్ చేస్తామంటే, ఇన్స్టాల్ చేసిన తర్వాత విండోస్లోకి వెళ్ళండి. విండోస్లోకి వెళ్ళిన తర్వాత మన ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ వచ్చేసి కోరల్ డ్రా గ్రాఫిక్స్ సూట్ అని ఉంటుంది అనమాట 2025. సో ఇది కోరల్ డ్రా. ఓకే, చే క్లిక్ చేయగానే ఇలా మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిందనమాట. విండో ఓపెన్ అయినప్పుడు ఇలాగ చూసాడు వెల్కమ్ స్క్రీన్ అని ఉంటుంది ఇక్కడ హోమ్లో. ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ అని వస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఇది మనం కావాలనుకుంటే దీన్ని ఇప్పుడు యాక్చువల్గా అయితేసి మనకి ఇది వైట్ లైట్ దీంట్లో ఉంది. సో మనం కావాలనుకున్నప్పుడు దీన్ని బ్లాక్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. సో కస్టమైజ్ ఇక్కడ టూల్స్ ఆప్షన్స్, కస్టమైజ్, ఇక్కడ అపీరెన్స్లోకి వెళ్ళి కలర్ అని ఉంటుంది. ఇక్కడ థీమ్, సో మీడియం లేదా డార్క్, సో ఈ విధంగా మారిపోతుంది అనమాట. డార్క్ లేదా బ్లాక్. సో మీకు ఏది ఇష్టమైతే అలా సెట్ చేసుకోండి. నాకైతే వైట్లోనే నేను ఎక్కువ చేస్తుంటాను. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విండోస్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, సో దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ తెలియని వాళ్ళకి అనమాట, తెలిసిన వాళ్ళకి ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ సిస్టమ్ టచ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సో యాక్చువల్గా దీన్ని ఫస్ట్ ఇక్కడ ఉంది చూడండి, పైన ఉండే బార్ని టైటిల్ బార్ అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు ఏ సాఫ్ట్వేర్ నేమ్ కానీ వర్షన్ అంతా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెనూ బార్ అంటారనమాట. మెనూ బార్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు 4 మెనూస్ ఉన్నాయి. ఫైల్, టూల్, విండోస్, హెల్ప్ అనమాట. ఈ 4 ఉంటాయి. దాని కిందనే మనకు వచ్చేసేసి మనకు స్టాండర్డ్ టూల్ బార్ ఉంటుంది. దీంట్లో కొన్ని ఐకాన్స్ ఉంటాయి. ఈ ఐకాన్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓపెన్, క్రియేట్, ఓపెన్, కాపీ, పేస్ట్, ఇలా కట్, కాపీ, పేస్ట్, ఇట్లా చిన్న ఆప్షన్స్ ఉంటాయి. దాని తర్వాత కింద ఉండేది ప్రాపర్టీ టూల్ బార్ అంటారు దీన్ని. ఈ ప్రాపర్టీ టూల్ బార్ అనేది మనమైతే ప్రాపర్టీస్, సపోజ్ ఇప్పుడు మనం జస్ట్ ఒక డాక్యుమెంట్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ప్రాపర్టీస్ టూల్ బార్. సో ఇప్పుడు ఏమైందంటే ఈ డాక్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్ వచ్చేసి సైజ్ ఎంత ఉంది, ఓకే, ఓరియంటేషను, దీన్ని మనం కావాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన ఇది మిల్లీమీటర్లో కావాలన్నా, ఇంచెస్లో కావాలన్నా, ఇట్లా అనమాట యూనిట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాని యొక్క టూల్ ప్రాపర్టీస్ చేంజ్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనము డ్రా చేస్తాం అనుకుందాం, చేంజ్ అయిపోయింది చూడండి, చేంజ్ అయిపోయింది. తర్వాత రెక్టాంగిల్ సెలెక్ట్ చేసాం, రెక్టాంగిల్కి సంబంధించిన దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. ప్రాపర్టీ టూల్ బార్లో ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ చూసుకున్నామంటే టెక్స్ట్కి సంబంధించింది చూసారా, టెక్స్ట్ వచ్చేసి ఫాంట్ లేదా దానికి సైజు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైను, ఇలా అన్ని దానికి సంబంధించింది చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ ట్యాబ్ అంటారు అనమాట. ఇది వచ్చేసి వెల్కమ్ స్క్రీన్ ట్యాబ్, ఇది డాక్యుమెంట్ ట్యాబ్. అంటే డాక్యుమెంట్ ట్యాబ్ని ఇక్కడ ఎందుకంటారంటే మనం డాక్యుమెంట్స్ని ఒక దాంట్లో నుంచి ఒకటి మనం ఏదైనా ఓపెన్ చేసుకొని దాంట్లో నుంచి వర్క్ చేసేటప్పుడు ఇక్కడ 1 by 1 ఇక్కడ సపోజ్ ఇంకొకటి అన్నాం అనుకోండి, ఇక్కడ ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేసామనుకోండి, డాక్యుమెంట్, ఇట్లా దీన్ని డాక్యుమెంట్ బార్ అంటారనమాట. అదే ప్లస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. టైటిల్ బార్ కింద మెనూ బార్ వస్తుంది. ఇప్పుడు చూడండి అంతకుముందు 4 ఉన్నాయి, ఇప్పుడు ఒక డాక్యుమెంట్స్ ఉపయోగించిన తర్వాత చాలా మెనూస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక్కొక్క మెనూలో క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో ఎడిట్, ఇక్కడ వ్యూ, ఓకే, ఇవన్నీ మన ఆప్షన్స్, లేఅవుట్, ఆబ్జెక్ట్,
ఎఫెక్ట్స్, బిట్ మ్యాప్, టెక్స్ట్, టేబుల్స్, టూల్స్, విండోస్, హెల్ప్. సో ఈ ఒక్కొక్క మెనూ గురించి మనం మళ్ళా ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత వచ్చేది మెనూ బార్, తర్వాత స్టాండర్డ్ టూల్ బార్, దాని తర్వాత ప్రాపర్టీస్ బార్, డాక్యుమెంట్ ట్యాబ్. ఇది డాక్యుమెంట్ ట్యాబ్ అనమాట. ఓకే, డాక్యుమెంట్ ట్యాబ్ తర్వాత రూలర్స్లో ఎక్కడెక్కడ రూలర్స్ అనేవి ఇది ఇక్కడ ఉంటాయి చూడండి, మనం ఇక్కడ ఉన్నది. సో రూలర్స్ వచ్చేసి టాప్లో ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నుంచి కిందికి ఒకటి ఇలా ఉంటుంది. ఇది రూలర్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ కలర్ ప్యాలెట్. ఇది ఇక్కడ ఉండేది డాక్యుమెంట్ కలర్ ప్యాలెట్. దీని అంటారు మన ఈ డాక్యుమెంట్లో మనం యూజ్ చేసిన కలర్స్ అన్నీ, సపోజ్ ఇక్కడ అన్నీ మనం ఏదైతే యూజ్ చేసామో ఇక్కడ ఇది అవుతూ ఉంటుంది అనమాట. మనం ఈ డాక్యుమెంట్స్ వరకు ఇది యూజ్ చేసి మళ్ళీ సపోజ్ ఇదే కలర్ని మనం ఎక్కడైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు ఐ డ్రాప్ టూల్తో యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. సో దాని డాక్యుమెంట్ కలర్ ప్యాలెట్ అంటారు. ఓకే, నెక్స్ట్ డాకర్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, వీటిని డాకర్స్ అంటారు. సో ఇక్కడ ప్లస్ చేసామనుకోండి, ఇక్కడ మనకు కావాల్సిన ఇందులో ఏంటంటే దీనికి సంబంధించిన ఫంక్షన్స్. సపోజ్ ఇప్పుడు మనము ఇది స్క్వేర్ డ్రా చేసాము, రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ డ్రా చేసాము అనుకుందాం, దానికి సంబంధించిన ప్రాపర్టీస్, ఫంక్షన్స్ దీంట్లో మన ఈ డాకర్లో ప్రాపర్టీస్లో ఉంటాయన్నమాట. ఓకే, దీన్ని ఎలా మనం తీసుకురావచ్చు అంటే ఇక్కడ విండోస్లోకి వెళ్ళి డాకర్స్, ఇక్కడ కావాల్సిన చాలా ఉంటాయి ఆప్షన్స్. మనకు అవసరమైనప్పుడు మనం యూజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ డాకర్స్ అనేది మనం టిక్ మార్క్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు ప్లేస్ అవుతుంది. ఓకే, దాని తర్వాత కలర్ ప్యాలెట్ అనేది ఇక్కడ ఉంది చూడండి, రైట్ సైడ్లో మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కలర్ ప్యాలెట్. సో కలర్స్ మనం ఏవైతే యూజ్ చేస్తామో అది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అంటే సెలెక్ట్ చేయడం అంటే ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ డాక్యుమెంట్లో అది టెక్స్ట్ కానీ ఏదైనా కానీ ఇక్కడ మనం వాటిని ఆబ్జెక్ట్ లాగా చెప్తామన్నమాట. ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేసి దీనికి ఫిల్ చేయాలన్నప్పుడు లెఫ్ట్ క్లిక్ చేయాలన్నమాట. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసామంటే ఫిల్ అవుతుంది. అదే దానికి అవుట్లైన్ ఉంటుంది. సో అవుట్లైన్ ఇక్కడ మనము సైజ్ పెంచుతాము మీకు అర్థమయ్యే విధంగా, కొంచెం. ఇప్పుడు అవుట్లైన్ రెడ్ పెడదాం అనుకున్నాం, రైట్ క్లిక్ ఇవ్వాలి, రైట్ క్లిక్ ఇస్తే అవుట్లైన్ ఇదైందనమాట. ఇక్కడ నుంచే ఇవ్వచ్చు, కాకపోతే మనమే డైరెక్ట్గా కలర్ ప్యాలెట్లో నుంచి ఇలా కలర్ ప్యాలెట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే, డాక్యుమెంట్ని ఎలా ఓపెన్ చేయాలి, దాని సెట్టింగ్స్ అవన్నీ చూద్దాం. సపోజ్ ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని క్లోజ్ చేస్తాను. ఒక న్యూ డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇలా ఉంటుంది అనుకుందాం సపోజ్. సో న్యూ డాక్యుమెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్ న్యూ. ఓకే, ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనమాట, లేదా Ctrl+N క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ డాక్యుమెంట్ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో ఇక్కడ చూస్తే డాక్యుమెంట్ సెట్టింగ్స్ ఉంటుంది, డాక్యుమెంట్ సెట్టింగ్స్ అనేది ఒకటి ఆప్షన్, దాని తర్వాత పక్కన టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నామంటే ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయన్నమాట, టెంప్లెట్స్. ఓకే, ఇక్కడ నేమ్ వైజ్ మనము సెర్చ్ చేసుకోవచ్చు, ఇక్కడ సెర్చ్ కొడితే వచ్చేస్తాయి ఆటోమేటిక్, లేదంటే కేటగిరీలో నుంచి సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, బుక్ కవర్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఒక టెంప్లెట్, దీన్ని తీసుకొని మాడిఫై చేసుకోవచ్చు, లేదంటే మనం ఈ విధంగా డిజైన్ చేయొచ్చు అనమాట. ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ కొన్ని ఉంటాయి. సో ఈ టెంప్లెట్స్కి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఎట్లా ఏంటి అనేది నెక్స్ట్ టోటల్గా ఒక వీడియో చూద్దాం. సపోజ్ ఫస్ట్ ఇక్కడ డాక్యుమెంట్ ఉంటుంది అనమాట, ఇందులో ఈ విండో చూడండి ఇక్కడ. ఓకే, డాక్యుమెంట్ సెట్టింగ్స్. యాక్చువల్గా డాక్యుమెంట్ సెట్టింగ్స్లో ఇక్కడ మనం ఏముంటుంది, జనరల్గా నేమ్ ఇస్తాం. ఓకే, నేమ్ శాంపుల్. ఓకే, ఇక్కడ ఎన్ని పేజీలు, ఈ డాక్యుమెంట్కి ఎన్ని పేజీలు, సపోజ్ 5 పేజెస్ అనుకుందాం. 5 పేజెస్ క్రియేట్ చేయాలి ఒకటేసారి మనం, 5 పేజెస్ సింపుల్గా ఒక పేపర్ కాకుండా 5 పేజెస్ ఆర్ 6 పేజెస్. ఇందులో పేజ్ వ్యూ, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ అయిపోయింది, పేజ్ వ్యూ అనేది ఉంటుంది. పేజ్ వ్యూలో సింగిల్ పేజ్ వ్యూ ఉండాలి, మల్టిపుల్ పేజ్ వ్యూ. ఇది అనేది
మనం నెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ అయిన తర్వాత చెప్తాను. ఇది మల్టిపుల్ పేజ్ వ్యూ, షో ఆల్ అంటే అన్ని పేజెస్ ఒక దగ్గర కనపడతాయి. అప్పుడు ఎడిట్ చేసేటప్పుడు ఏదైనా యూజ్ ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. ప్రతి పేజీకెళ్ళి చేయకుండా మనం ఒకటే వ్యూలో చూసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కలర్ మోడ్. ఇప్పుడు కలర్ మోడ్ ఆర్‌జీబీ, నెక్స్ట్ వచ్చేసి సీఎంవైకే. ఎక్కడ యూజ్ చేస్తారంటే సీఎంవైకే అనేది కమర్షియల్ ప్రింటింగ్‌లో యూజ్ చేస్తామనమాట. ఇది ప్రింటర్‌కి మనం యూజ్ చేసేప్పుడు ప్రింటర్ కలర్స్ పర్ఫెక్ట్‌గా రావడానికి మనం ఏదైతే ఇక్కడ యూజ్ చేస్తామో ఆ కలర్స్, అదే కలర్స్ అక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతది. ఒకవేళ ఆర్‌జీబీలో తీసుకున్నామంటే ఆ ప్రింటర్ వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్ అట్లా ఆలనమాట. ఆహ్, అలా వాటికి యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ డైమెన్షన్స్. ఇది వచ్చేసి కస్టమ్ డైమెన్షన్స్. ఇప్పుడు సపోజ్ బ్యానర్ ఒకటి తయారు చేయాలి. అంటే మనకు ఫ్లెక్సీలు తయారు చేస్తారు. ఫ్లెక్సీలు తయారు చేసేటప్పుడు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇక్కడ మనం ఎంత ఇంచెస్‌లో పెట్టుకొని ఎంత కావాలంటే అంత సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అలా కాకుండా మనకు పర్టిక్యులర్‌గా కొన్ని డాక్యుమెంట్ సైజెస్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్ సైజెస్ ఏ4 మనం రెగ్యులర్‌గా వాడేది ఏ4 సైజ్ ఆటోమేటిక్‌గా ఇది ఏ4 అంటే ఇక్కడ మనం లేఅవుట్‌లో ఏ4 ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా సైజెస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో, నెక్స్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటంటే పోర్ట్రైట్, ల్యాండ్‌స్కేప్. ఓకే. పోర్ట్రైట్ అంటే ఇలా ఉంటుంది. చూడండి. ల్యాండ్‌స్కేప్ అంటే ఆటోమేటిక్‌గా ఈ సైజులు ఇట్లా డిఫరెంట్‌గా మారిపోతాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రెజల్యూషన్ డాట్ పర్ ఇంచ్. డీపీఐ అంటే డాట్ పర్ ఇంచ్. ఓకే. 300 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది డిఫాల్ట్‌గా కలర్స్ ఇలా డిఫాల్ట్‌గా పెట్టేసుకొని ఏ4 ఇచ్చాము. ఈ బ్లీడ్ కావాలంటే బ్లీడ్ అంటే ఏంటంటే మన కటింగ్ మనం అంతా బుక్ ప్రింట్ అయిన తర్వాత కటింగ్ వెళ్తదనమాట. ఆ బ్లీడ్ మనం ఎయ్యాలనుకున్నప్పుడు ఇది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మనం అవుట్ కాకుండా అంటే మార్జిన్స్ అనుకుంటారు. మార్జిన్స్ లాగా మనం ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తాం. ఓకే ప్రెస్ చేస్తే మనకు డాక్యుమెంట్ క్రియేట్ అయింది. చూడండి ఇక్కడ పేజెస్ 1, 2, 3, 4, 5. సో, ఇక్కడ మనం ఫస్ట్ పేజ్‌లో ఉన్నాం. ఎక్కడంటే ఇక్కడ చూడండి ఫస్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్‌కెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ బటన్ ఉంటుంది. కింద చూడండి ఇక్కడ. నెక్స్ట్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్, సిక్స్త్ పేజ్. ఓకే. అలాగా. లేదంటే ఫస్ట్‌కు డైరెక్ట్. ఇప్పుడు ఈ అన్ని పేజీలు ఒక దగ్గరగా మనం చూడాలనుకున్నప్పుడు వ్యూలోకెళ్ళి మల్టిపుల్ పేజ్ వ్యూ అని ఉంటుందన్నమాట. చూడండి. పేజ్ నేమ్, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఇక్కడ కనపడిపోయింది. సో, మనం ఒక్క దగ్గరగా దీన్ని చూసుకోవచ్చు. మల్టిపుల్ పేజ్ వ్యూ. ఓకే. టిక్ మార్క్ తీసేసామంటే ఒక్కొక్కటి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఏదన్నా ఒకటి డ్రా చేసేసి జస్ట్ కలర్ ఫిల్ చేసి లేదంటే మీ వర్క్ ఏదైనా ఉన్నా ఆ వర్క్ చేసేసిన తర్వాత సేవ్ చేస్తాం. ఓకే. సేవ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏమని సేవ్ అవుతుందంటే సిడిఆర్ అంటే కోరల్ డ్రా ఫైల్ అనమాట. సిడిఆర్ ఫైల్ అంటే కోరల్ డ్రా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్షన్ యాక్చువల్‌గా అయితే ఇది లేటెస్ట్ వర్షన్ 26. ప్రీవియస్ వర్షన్ 25. ఈ ప్రీవియస్ వర్షన్ కొంతమంది దగ్గర ప్రీవియస్ వర్షన్స్ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు చూపించేది లేటెస్ట్ వర్షన్ చెప్తున్నాను. ఇందులో మళ్ళీ వర్షన్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం స్టాండర్డ్ వర్షన్స్ కొన్ని 15, 16, 17, 18 ఇలా ఉంటాయి. కొంతమంది దగ్గర మన ఏదన్నా ఫైల్ తీసుకెళ్ళినప్పుడు ఓల్డ్ వర్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఆ ఓల్డ్ వర్షన్‌లోకి మనం కాపీ చేసుకొని వెళ్ళాలి. సేవ్ చేసుకున్నప్పుడు ఓల్డ్ వర్షన్‌లోకి సేవ్ చేసుకోవాలి. సో, ఈ ఆప్షన్‌ని మనం పెట్టుకున్న తర్వాత సేవ్ చేయాలి. ఓకే. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ ఈ వర్షన్‌లోనే సేవ్ చేస్తాను. ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా మనం ఇక్కడ అడ్వాన్స్డ్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఇయన్నీ వస్తాయన్నమాట. అది కూడా నేను నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడైతే సేవ్ చేసిన తర్వాత సేవ్ అయిపోయింది. ఓకే. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ నుంచి ఈ వీడియోలో ఒక్కొక్కటి ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుంటా వస్తాము. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోని మనం కంటిన్యూగా చూడండి. మనం వన్ బై వన్ నీట్‌గా ఒక్కొక్క ఆప్షన్ గురించి చెప్తూ పోతాను.
ఓకే ఫ్రెండ్స్. ఓకే. బాయ్.